హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్వి బైట్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి విలేజ్ స్టైల్లో చిన్న చేపల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. దానికోసం ముందుగా చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత అందులో ఉన్న రసాన్ని మాత్రం తీసేసి ఇలాగా చేత్తో బాగా స్మాష్ చేసుకొని రసాన్ని మాత్రం బయటకు తీసేసి పిప్పిని పడేసి దీంట్లోనే ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఈ రసాన్నంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మన రసానికి సరిపడా టమాటాలను అయితే తీసుకోవాలి. నేనైతే ఒక టమాటో తీసుకుంటున్నాను. దీన్ని కూడా మెత్తగా స్మాష్ చేసుకోవాలి, లేదా మనం మిక్సీ అయినా ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేత్తోనే స్మాష్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ని సన్న ముక్కలుగా ఈ పులుసులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేస్తున్నాను. చేపల పులుసుకి కారం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి, ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఈ ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, కొద్దిగా మెంతులు, అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్, ఒక గుప్పెడు కరివేపాకు, లాస్ట్లో తిరగమాత ఒడియంని కొద్దిగా యాడ్ చేసి దీన్ని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న పులుసుని ఈ ఆయిల్లోకి యాడ్ చేయాలి. ఇలా ఒక్కసారి బాగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇలా మధ్యలో ఓపెన్ చేసి చూసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీన్ని బాగా చిక్కగా అయ్యేంత వరకు ఉంచుకొని ఇందులోకి మనం ముందుగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చేపల్ని యాడ్ చేసుకోవాలి. ఈ చేపల్ని యాడ్ చేసిన తర్వాత మనం స్పూన్తో కాకుండా ఇలా చేత్తోనే టాస్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే స్పూన్తో పెట్టామంటే ఈ చేపలు అనేవి చెదిరిపోతాయి. సో ఇలా మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత మనం స్టవ్ ఆపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చేపల కూర రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.